migrated from what then was called East Pakistan. And we have heard really horror stories. And today, when I'm seeing the exhibition kind of talks about, the posters are actually talking about some of the horrors and some of the problems that generation faced at the time of partition. The focus this time is also on Bengal, and it also indicates all the issues that the partition brought forth when people from East Pakistan migrated to this country. It's also a day to reiterate that the unity of the country is paramount, and we, all of us as citizens of India, we must all take a pledge that while we keep the past in remembrance, for the future we must make sure that we stand united and work towards it. గుంటూరు రైల్వే స్టేషన్లో 1947 ఆగస్టు స్వాతంత్రం ముందు జరిగిన ఘట్టాలని ఇక్కడ చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ చిత్ర ప్రదర్శనలో ఎక్కువగా ప్రాధాన్యత సంతరించుకున్న ఫోటో ఏదైనా ఉందంటే ఇది ముఖ్యంగా ఇక్కడ చూస్తే జవహర్లాల్ నెహ్రూ, మౌంట్ బాటన్, మహమ్మద్ అలీ జిన్నా ఈ ముగ్గురు కలయిక ఫోటో. దీని ఉద్దేశం ఏంటంటే చారిత్రాత్మకమైన అద్భుతమైన ఘట్టం లాంటిది అని చెప్పచ్చు. అంటే దేశ విభజన జరగక ముందు రోజు ఆ రోజు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. దాంట్లో ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో దాదాపు 300 మంది పైగా జర్నలిస్టులు హాజరయ్యారు. వివిధ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. దీని ప్రధాన అంశం అని చూస్తే ద లాస్ట్ Viceroy of India, Lord Mountbatten, held a historic press conference. It was only the second and final time in British India's history that a Viceroy addressed the press. Over 300 journalists had gathered representations from their limited states. అంటే ఈ కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన జర్నలిస్టులు 300 మంది హాజరయ్యారని. ఇందులో రష్యా, చైనా, యూరోప్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ఇండియా వీళ్ళందరూ కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన తర్వాత వివిధ అంశాల మీద మాట్లాడారు. దేశ విభజన సమయంలో రెండు దేశాలు ఏమి జరగబోతున్నాయి, ప్రజలకు ఏ విధంగా సేవలు అందిస్తున్నారు అనే అంశాల మీదనే ఇక్కడ తీవ్రమైన చర్చ జరిగిందని చెప్పేసి మనకు తెలుస్తుంది.